నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము అధ్యాయం 16 శ్లోకం 38. మయేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా సర్వాత్మానాపి సర్వేణ భావో విద్యతే క్వచిత్. భావము భాష్యం చెప్పినది శిష్యులైనటువంటి అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భావము: పరమేశ్వరునిగా నేను జీవునికి ప్రకృతి గుణములకు మహాతత్వములకు ఆధారమై ఉన్నాను. ఈ విధంగా నేనే సర్వస్వమై ఉన్నాను. నేను లేకుండా ఏదైనా ఉండబోదు. భాష్యము: మహాతత్వము జీవుడు ప్రకటము కానప్పుడు ఈ భౌతిక జగత్తులు ఏదైనా ఉండబోదు. మనకు అనుభూతమయ్యేది సమస్తము నానా విధముకు స్థూల సూక్ష్మ వర్గంలో జీవుడు పదార్థముల కలయికే ఉన్నది. జీవుడు పదార్థముల అస్తిత్వములకు పూర్తి ఆధారము భగవంతుడే. భగవత్కరుణ లేనిదే ఏదీను క్షణమైనను ఉనికిని కలిగి ఉండదు. అందువలన భగవంతుడు భౌతికమని ఎవడనూ మూర్ఖత్వంతో తీర్మానించరాదు. శ్రీమద్ భాగవతనందలి ఈ స్కందంలో స్పష్టంగా వివరించినట్లు జీవుడు భగవాన్ ఇరువురు పూర్తిగా ప్రకృతికి పరమైన వారు. అయినను జీవుడు తాను భౌతికమును కలిగేది లక్షణమును కలిగి ఉండును. కాగా భగవాను తన యొక్క బద్ధజీవుని యొక్క దివ్యస్థితిని సదా గుర్తించుకును. దేవదేవుడు దివుడైనట్లుగా అతని ధామం కూడా ప్రకృతి గుణములకు అందానదై ఉండును. దివుడు ఒక భగవంతుని, అతని దివ్యధామమును, మన దివ్యస్థితిని, భగవద్ధామమును చేరి పద్ధతిని పరిపక్వమగు నిశ్చయముచే అర్థము చేసుకున్నటే జీవితం యొక్క అసలైన ప్రయోజనము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితనామనే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో విష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలో భగవద్గీతలో కూడా భగవంతుడు ఇది సిమిలారిటీ ఉంది. ఇక్కడ భోక్తారం యజ్ఞ సంపసం సర్వలోక మహేశ్వరం శ్రుతం సర్వభూతానం జ్ఞాత్వమం. అక్కడ నేను మహేశ్వరుడు అని చెప్తున్నాడు భగవంతుడు, ఇక్కడ కూడా నేను పరమేశ్వరుడు అని చెప్పి వివరిస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి చాప్టర్ ఇది. ముఖ్యంగా ఈ శ్లోకంలో భగవంతుడు నేను అన్నిటికీ సర్వకారణాలకు కారణము, సర్వకారణాలకు నేనే కారణం. చివరిగా ఇక్కడ నేను లేకుండా ఏదైనా ఉండబోదని చెప్తున్నాను. అన్ని కారణాలకు కారణము. మరి మనకు ప్రశ్న రావచ్చు అనమాట, భగవంతుడు ఇక్కడ అన్ని కారణాలకు కారణం అంటున్నాడు కదా, సర్వము నా నుంచే వచ్చింది, మహాతత్వం నా నుంచే వచ్చింది, జీవుడు నా నుంచే వచ్చాడు, మరి భగవంతుడు దేని నుంచి వచ్చాడు కదా? కొన్నిసార్లు సందేహం వస్తూ ఉంటుంది అనమాట. సర్వకారణ కారణం అంటున్నారు కదా భగవంతుడు, ఇక్కడ నేను అన్ని కారణం అంటున్నాను. భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కొన్నిసార్లు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. ఒక వ్యక్తి ఎప్పుడు నవలు చదవలేదన్నమాట లైఫ్లో.
ఒకరోజు అతను ఒక నవల చదివాడు అనమాట. నవలంతా చదివేసిన తర్వాత లాస్ట్లో అతనికి ఒకటి వచ్చిందనమాట, గుర్తొచ్చిందనమాట. అవును, ఈ నవల్లో ఆథర్ ఎక్కడా, రాసింది ఎవడెక్కడా? అంతే కదా ఇది. అదే దీనికి ఇది సేమ్ క్వశ్చన్ అనమాట. భగవంతుడు కారణం అయినప్పుడు భగవంతుడు ఆయన కారణం ఏముంది? అదే కదా అడుగుతున్నాం మనం. ఆయన కారణం ఏదంటే, అదేవిధంగా ఈ నవల్లో ఆయన ఎక్కడున్నాడు? నవల రాసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఈ సృష్టిలో భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు భగవంతుడు? ఇప్పుడు మనం అది బుద్ధి పెట్టి ఆలోచించాలన్నమాట. అతను కొత్తగా చదివినాడు నవల్ని. ఆ నవలంతా చదివిన తర్వాత అతను ఈ నవల రాసిన వ్యక్తి నవల్లో లేడే అంటే, అతను కొద్దిగా మనం కానీ ఆలోచించినట్లయితే నవల రాసిన వ్యక్తి ఏం చేస్తాడంటే నవలకు బయట ఉన్నాడు అనమాట, అతను లోపల లేడు. అంతే కదా. అతనేం చేశాడు? కథను, టైం లైన్ని, క్యారెక్టర్స్ని సృష్టించాడు అనమాట. మరి సృష్టించి దానికి బయట ఉన్నాడు అతను. అదేవిధంగా భగవంతుడు ఏం చేశాడు? ఈ సృష్టిని సృష్టించాడు, కాలాన్ని, గుణాలంతా సృష్టించి దానికి బయట ఆయన నవల్లో లేడు. నవల రాసిన వ్యక్తి నవల్లో లేదనమాట. ఉండాలి అనుకోవడం అనేది అది ఇంకా పరిపక్వత చెందినటువంటి జ్ఞానం. అతను బయట ఉన్నాడు, నవలకి బయట ఉన్నాడు. అతను కంపల్సరీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. అతను క్రియేటర్. అతను క్యారెక్టరిస్టిక్ని తయారు చేసింది అతనే, ఆ టైం లైన్ తయారు చేసింది అతనే, ఆ కథను తయారు చేసింది అతనే. దాంట్లో ఉండాలనేం లేదు, అతను దాంట్లోనే ఉండాలనేమే. కాబట్టి దానికి బయట ఉన్నాడు ఆయన. ఈ సృష్టికి వెలుపల ఉన్నాడు, అది తయారు చేశాడు ఆయన. అదే సమయంలో కారణం అంటే ఆయన కారణం ఉంటే అతను కారణము కాదు. మనం కానీ ఒక వస్తువుని ఉదాహరణకి తీసుకున్నాం అనుకో, మైక్రోఫోన్ని. దీనికి ఒక మూలం ఉంది, అవునా కదా? ఒక మూలం ఉంది దీనికి, ఈ మైక్రోఫోన్కి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మైక్రోఫోను ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆ కంపెనీ నుంచి వచ్చింది. ఆ కంపెనీకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వర్కర్స్ అంతా తయారు చేస్తే వచ్చిందనమాట. ఆ వర్కర్స్ ఎట్లా తయారు చేయగలిగినారంటే ఇనుము అర్థమవుతుందా? ఇనుము ద్వారా తయారు చేయగలరు. ఆ ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సముద్ర వసినేదేవి పర్వత స్థానముండితే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం సమక్షం. భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే విష్ణు పత్ని. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణు నుంచి వచ్చింది. మళ్ళీ ఇక్కడ విష్ణు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పి మనం అడగదు. ఆయన సర్వకారణ కారణం. ఆయన ఇప్పుడు సర్వకారణ కారణం ఎప్పుడు అంటామంటే, ఆయన కారణం లేనప్పుడు సర్వకారణ కారణం అంటాం. సర్వకారణ కారణం అనేదానికి మీనింగ్ లేదు. మళ్ళీ ఆయనకు మళ్ళీ ఒక సోర్స్ ఉంది అంటే అతను సర్వకారణ కారణం, దీనికి సోర్స్ ఉంది. బట్ భగవంతునికి సోర్స్ అనేది లేదు. కృష్ణ కావచ్చు, విష్ణువు కావచ్చు, మనకు లేదనే చేసుకోవచ్చు. మనకు చివరికి లేదు, ఎక్కడికి వెళ్తాము? అది ఏ వస్తువును తీసుకో, మీరు ప్రజలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా మంది కూర్చోన్నారు ఇక్కడ. మీరంతా మీకు ఎవరు అంటే తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం. తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఎవరి దగ్గర నుంచి వచ్చారంటే మీ తాత దగ్గర నుంచి, మీ అవ్వ దగ్గర నుంచి వచ్చింటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అట్లే కనెక్షన్ వెళ్తే ఎక్కడికి పోతుంది? మనువు దగ్గరికి వెళ్తుంది అనమాట. మనువు ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు వెళ్ళండి, కావాలంటే వెనక్కి వెళ్ళండి, లీనేజీ కంపల్సరీ ఎక్కడికే వస్తారనమాట. ప్రతి ఒక్కరు ఎక్కడికి వస్తారు? మ్యాన్కైన్ అంటే మనువు. మ్యాన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనువు నుంచి వచ్చింది అనమాట. ఎక్కడికి వెళ్తుంది? మనువు దగ్గరికి వెళ్తుంది. మనువు ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ దగ్గర నుంచి వచ్చాడు. బ్రహ్మ ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? విష్ణువు దగ్గర నుంచి వచ్చాడు. నువ్వు ఎక్కడన్నా ఏ సోర్స్ అయినా తీసుకో, ఇదే ఇక్కడ విభూతి యోగం భగవంతుడు అదే చెప్తున్నాడు. ఏదైనా తీసుకో నువ్వు ప్రపంచంలో, అది చివరికి ఎక్కడికి వెళ్తాడు? దాని మూలము భగవంతుని దగ్గరికి వెళ్తాడు. అందుకని సర్వకారణ కారణం అని చెప్పి అంటున్నారు అనమాట. అన్ని కారణాల కారణము ఆయన. కారణం లేదు, ఆయన కారణము, ఆయనకు సోర్స్ లేదు. ఆయన సోర్స్ ఉంటే ఆయన భగవంతుడు కాదు. మనకు సోర్స్ ఉంది, బట్ భగవంతునికి సోర్స్ అనేది లేదు. ఆయన సర్వకారణ కారణం, అన్ని కారణాలకు కారణం.
ఇక్కడేం చెప్తున్నారు భాష్యంలో మన ఆచార్యులు, ఇక్కడ వచ్చినటువంటి ఆచార్యులు, మనం భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలని, ఈ దివ్యత్వం తెలుసుకోవాలన్నమాట. భగవంతుడు సర్వకారణ కారణము, ఆయనకి కారణం అనేది లేదు, ఆయనకి ఆది అనేది లేదు, ఆయనే సర్వకారణ కారణం, అన్నిటికీ కారణం ఉంది, మనకు లేదు. అన్ని ఆయన నుంచి వచ్చినా కానీ ఆయనకు సోర్స్ అనేది లేదన్నమాట. అది తెలుసుకోవాలి, దివ్యత్వాన్ని, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలన్నమాట. చాలా మంది భగవంతుడు అనేటువంటి రకరకాలుగా వాళ్ళు కాన్సెప్ట్లో ఉంటారనమాట. బట్ భాగవతం మనకి పూర్తిగా వివరిస్తున్నాడు భగవంతుని టైం సర్వకారణ కారణం, ఈశ్వర పరమకృష్ణ సచితానంద విగ్రహ అనాది రాది గోవింద సర్వకారణ కారణం, అన్ని కారణం. ఇక్కడ భౌతిక ప్రపంచంలో అయితే మనం అదే ఇంతకుముందు మనం చెప్పినట్లు కాలము, ప్రకృతి, దీని లోపల మనం ఉన్నాం. ఇక్కడ లోపల ఉన్నప్పుడు దీంట్లో ఏదో ఒక దాని నుంచి రావాలి, వస్తేనే అది ఉత్పన్నమైనట్లు. బట్ భగవంతుడు అట్లా కాదనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం అనేది లేదు, అక్కడ కాలం అనేది భగవంతునికి సోర్స్ అనేది అవసరం లేదన్నమాట. అన్న సర్వకారణ కారణం. అన్ని కారణాలకి, ఈ సృష్టికి, ముఖ్యంగా సృష్టించడానికి అన్నిటికీ కారణము భగవంతుడు. మనం ఏదైతే వస్తువు తీసుకున్నా కానీ ఇక్కడ భగవంతుడు తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు అనమాట, విశ్వనందలి పరమాణువులను కొంత సమయంలో నేను లెక్కింపగలిగినను, అసంఖ్యాక విశ్వంలో నేను ప్రకటించేది ఐశ్వర్యమును మాత్రము లెక్కింపజాలను. భగవంతుడు ఏం చెప్తున్నాడు, విశ్వంలో ఎన్ని పరమాణువులు ఉన్నాయో, ఎన్ని అణువులు ఉన్నాయో వాటినంతా లెక్కిస్తాం కావాలంటే కొంతకాలానికి. బట్ నా ఐశ్వర్యాలు ఏదైతే ఉన్నాయో భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఉద్ధవునికి, అది లెక్కించేదానికి అది ఈ విషయంలో కాదు, అనేక రకమైనటువంటి విషయాల్లో. మనకు తెలిసి ఇక్కడ చిన్న విశ్వం ఉంది, 14 లోకాలు విశ్వం మనం ఉండేది. దీనికి 4 తలల బ్రహ్మ అయితే సరిపోతాడు. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ద్వారకాలో కృష్ణుడు ఉన్నప్పుడు ఒకరోజు బ్రహ్మదేవుడు వస్తాడనమాట. వచ్చి ద్వారకలో కృష్ణుని సందర్శించాలనుకుంటాడు, చూడాలనుకుంటాడు. సరే ద్వారపాలకుని చెప్తారనమాట, నేను బ్రహ్మను వచ్చాను, కృష్ణుని చూడాలనుకుంటున్నాను. ద్వారపాలకులు వెళ్ళి కృష్ణుడికి చెప్తారనమాట, ఓ కృష్ణ, బ్రహ్మ వచ్చాడంట అని చూడు. ఏ బ్రహ్మ అని చెప్పాడతాడు అనమాట. సరే ఈయన వచ్చి దగ్గరికి వచ్చి బ్రహ్మను అడతానమాట. ఏ బ్రహ్మ అడగమనంటే ఆయనకు సందేహం వచ్చేస్తుంది. ఏ బ్రహ్మని అడుగుతుంది, నేను ఒక్కనే కదా బ్రహ్మను ఉండేది. లైక్ మనం ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా వచ్చారనుకో మన దగ్గరికి, మన రూమ్కి ఎవరన్నా కానీ, మన ఒక వ్యక్తిని మన పుణ్యధామం వచ్చాడనుకో, ఏ పుణ్యధామం అంటే ఎంతమంది ఉన్నారు పుణ్యధాములు ఇక్కడ? ఒకరే ఉన్నాడు, ఒకరే పుణ్యధామం ఉండేది. ఇతనికి షాక్ అయిపోయింది అనమాట. మన పరిధిలో ఒకరే ఉండేదన్నమాట ఇక్కడ మన టెంపుల్లో. మరి బ్రహ్మకి అది కొంచెం షాక్ అయిపోయింది అనమాట. ఏ బ్రహ్మ అంటున్నాడు భగవంతుడు, నేను కదా ఉండేది, ఒకే ఒక బ్రహ్మ కదా ఉండేది. సరే ఆయన చతుర్ముఖ బ్రహ్మ వచ్చానని చెప్పి పంపిస్తాడనమాట. సరే వచ్చి చెప్పిన తర్వాత ఆయన లోపలికి రమ్మంటాడు. బ్రహ్మదేవుడు లోపలికి వెళ్ళి నమస్కరిస్తాడు. నమస్కరించిన తర్వాత భగవంతునికి ప్రార్థించిన తర్వాత, మొదట నేను వచ్చిన విషయం చెప్పే ముందు నాకు సందేహం ఉంది, నివృత్తి చేసుకోవాలి. మీరు నన్ను లోపలికి రమ్మనేటప్పుడు ప్రశ్న అడిగారు ఏ బ్రహ్మ అని చెప్పి, ఇంకా బ్రహ్మలు ఉన్నారా అని చెప్పాను. అప్పుడు ఆయన కళ్ళు జస్ట్ మూసుకొని తెరుస్తాడనమాట కృష్ణుడు. కొన్ని లక్షల మంది బ్రహ్మలు అక్కడికి వస్తారనమాట. కొంతమంది బ్రహ్మకి ఈయనకి 4 తలలు ఉండేది కదా, వాళ్ళకి 100 తలలు ఉంటాయి కొంతమందికి, కొంతమందికి 1000 తలలు, కొంతమందికి 1,00,000 తలలు కూడా. అందరూ వస్తారనమాట బ్రహ్మలంతా కూడా. కొన్ని వేల లక్షల బ్రహ్మలు అక్కడికి వస్తారు. వచ్చి ఒక్కసారిగా వాళ్ళు భగవంతునికి ప్రణామాలు అర్పిస్తారన్నమాట. కొన్ని 100 తలలు ఉన్నటువంటి బ్రహ్మ, 1000 తలలు ఉన్నటువంటి బ్రహ్మ అందరూ నమస్కరిస్తూ ఉంటేనే ఈ చతుర్ముఖ బ్రహ్మ చాలా చిన్నవరగా కనిపిస్తారన్నమాట అక్కడ. అప్పుడు వాళ్ళందరూ వచ్చి భగవంతుని ప్రార్థించి, ఇది ఉందన్నమాట భక్తి రసామర్శందులో రూపగోస్వామి వివరించింది అన్నమాట. ఆయన అప్పుడు అర్థమవుతుందన్నమాట ఈ బ్రహ్మకి, నేనెంత చిన్నవాడిని, ఇంకా బ్రహ్మలు ఉన్నారని చెప్పి. అదే సమయంలో వాళ్ళందరూ అడుగుతారనమాట, మమ్మల్ని పిలవడానికి కారణమేమి, మీ దయ వల్ల మా లోకాలంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి అంటే, నేను పిలవడానికి కారణం ఒకటే, మిమ్మల్ని అందరినీ ఒకటేసారి నేను చూడాలనుకున్నాను అని చెప్పి భగవంతుడు వాళ్ళందరినీ ఆశీర్వదించి పంపిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఈ ఒక బ్రహ్మాండమే కాదు, ఎన్నో బ్రహ్మాండాలు ఈ సృష్టిలో ఉన్నాయన్నమాట. ఈ బ్రహ్మాండాల్లో భగవంతుని యొక్క ఐశ్వర్యాలు, ఆయన యొక్క లీలలు ఇక్కడ చెప్తున్నా అనమాట.
అనేకం అన్నమాట. భగవంతుని యొక్క ఐశ్వర్యాలు అనేకంగా ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో అణువులను కొలవచ్చు, కానీ భగవంతుని యొక్క ఐశ్వర్యాలని ఆయన లీలల్ని మనము కొలవలేము. అది సులభం కాదు, మనకు అతీతం, మన మనసుకి అతీతం అన్నమాట. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన ఎంతో అద్భుతమైనటువంటి లీలల్ని, ఐశ్వర్యాల్ని, సృష్టి మొత్తానికి సర్వకారణాలకి ఆయన కారణం. ఆయనకి ఏ కారణం అనేది లేదు, ఆయనకి సోర్స్ అనేది లేదు. అందరికీ ఆయనే ఆధారం, ప్రతి ఒక్కదానికి ఆయనే ఆధారం అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ యొక్క భాష్యంలో మనకు వివరిస్తున్నట్లు ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే భగవంతుని గురించి, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలంట. తర్వాత భగవంతుని యొక్క దివ్యధామం గురించి కూడా మనము తెలుసుకోవాలంట. తర్వాత భగవంతుని యొక్క మన దివ్య స్థితి గురించి కూడా తెలుసుకోవాలంట. తర్వాత భగవద్ధామానికి చేరేటువంటి పద్ధతిని కూడా తెలుసుకోవాలంట. ఇక్కడ చెప్తున్నారు అనమాట, భాష్యంలో మన ఆచార్యులు వివరిస్తున్నారు. భగవంతుని యొక్క దివ్యత్వం గురించి తెలుసుకోవాలి. మన యొక్క దివ్యత్వం అంటే ఆత్మ యొక్క దివ్యత్వం, మనం అంటే శరీరం కాదన్నమాట, ఆత్మ. అదేవిధంగా భగవంతుని యొక్క ధామం గురించి, దాని యొక్క దివ్యత్వం గురించి తెలుసుకోవాలి. అదే సమయంలో మనం భగవద్ధామానికి చేరేటువంటి విధానాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకొని ఉండాలి. మానవ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట ఇది. మానవుడు అంటే తెలుసుకొని ఉండాలంట. ఎందుకు మనం ఎంత చర్చిస్తున్నామంటే భగవంతుడు సర్వకారణ కారణము, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అంతా కూడా అది మనల్ని ఎక్కడికి చేరుస్తుంది? భగవద్ధామానికి చేరుస్తుంది. భగవంతుని యొక్క దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి చేరడానికి కోసం మనము ప్రయత్నం చేస్తాం అన్నమాట. భగవంతుని యొక్క గుణాలని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి చేరేదాని కోసం మనము ప్రయత్నం చేస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుని గురించే కాదు, మన యొక్క ఉనికిని కూడా మనము తెలుసుకోవాలి. మమవంశో జీవలోకే జీవభూత సనాతన, ప్రతి ఒక్క జీవరాశి నా యొక్క అంశం అని చెప్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా యొక్క అంశం. లైక్ ప్రభుపాద వారు ఎన్నో సందర్భాల్లో ఈ ఆత్మ గురించి వివరిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా ప్రతి ఒక్క ఆత్మ సాక్షాత్కారం, మానవ జీవితం మనకు ఉండేది నేను ఆత్మ అని చెప్పి ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మను తెలుసుకోవడం. ఇది తెలుసుకోకుండా పోతే ఇది ఆత్మహత్య అని చెప్తున్నాడు. మనకు మామూలుగా సర్వసాధారణంగా తెలిసేది ఏమంటే ఆత్మహత్య అంటే కన్నా ఎవరున్న విషయం తీసుకోవడము, లేదంటే కన్నా ఊరేసుకోవడము, అది ఆత్మహత్య అనుకుంటారు. ఆత్మహత్య అంటే ఆత్మ నేను అని చెప్పి తెలుసుకోకుండా ఉండడం కూడా ఆత్మహత్య అనమాట. నేను ఆత్మని తెలుసుకోకుండా అతను జీవితం మొత్తం నేను శరీరం అని చెప్పి పనిచేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇంకా అందమైన అదో లోకాలకు పోతారంట. వాళ్ళు ఇంకా అదో లోకాలకి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కంటే కూడా ఇంకా అదో లోకాలకు పోతారన్నమాట. మామూలుగా శరీరంని చంపుకుంటారు కదా వ్యక్తులు, వాళ్ళకంటే కూడా. ఎందుకంటే వీళ్ళు ఆత్మని చెప్పి గుర్తించలేదు. మానవ జన్మ వచ్చిన తర్వాత ఆత్మని చెప్పి నేను గుర్తించలేదు. కాబట్టి ఒకసారి ఏమవుతుందంటే ప్రభుపాదు యూనివర్సిటీకి వెళ్తారు, ఒక పెద్ద యూనివర్సిటీకి. ఇప్పుడు ఇక్కడ సైన్స్ కాన్ఫరెన్స్ జరుగుతా ఉంది కదా. ఇప్పుడు పెద్ద తిరుపతిలో అంతా హంగామా చేస్తున్నారు అనమాట. పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది అనమాట, సైన్స్ కాన్ఫరెన్స్ ఏదో చేస్తున్నారు. ప్రభుపాద్ వారు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి, అక్కడ అందరినీ అన్ని డిపార్ట్మెంట్లు చూపిస్తారనమాట ప్రభుపాద్ వారికి. ఇది వచ్చి బయాలజీ డిపార్ట్మెంటు, ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, అన్ని చూపించిన తర్వాత లాస్ట్లో ప్రభుపాద్ వారు అడుగుతారు, ఎక్కడ కాన్షియస్నెస్ డిపార్ట్మెంట్ అని అడుగుతారు. చైతన్యానికి, ఆత్మకు సంబంధించిన డిపార్ట్మెంటు ఎక్కడ? ఆత్మకు సంబంధించిన డిపార్ట్మెంట్ లేదని చెప్తారన్నమాట. అప్పుడు వీటి వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే భౌతిక పదార్థం నుంచి జీవం వచ్చిందంటారు అనమాట. భౌతిక పదార్థం నుంచే జీవం వచ్చింది. మనం ఏం చెప్తాం? జీవం నుంచి జీవం వచ్చింది. ప్రభుపాద్ దాన్ని ఖండించాడనమాట. ఇప్పుడు మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, జీవం గురించి డిపార్ట్మెంట్ లేకపోతే ఆత్మ గురించి దానివల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక లంప్ ఆఫ్ మ్యాటర్ అంటే అన్ని పదార్థాలు కలిసి అవే అంతకంతకే ఒక అందమైనటువంటి భవనం వస్తుందా? వాటి కలుపుకొని అవే భౌతిక పదార్థాల నుంచి అందమైనటువంటి భవనం రాదు. ఒక తెలివితేటల నుంచి అందమైన భవనం వస్తుంది. ఎవరన్నా చూస్తే, ఇప్పుడు మన బిల్డింగ్ ఉంది, ఇక్కడ మంచి బిల్డింగు, ఇక్కడ ఇమీడియట్లీ మనం ఏం ఆలోచిస్తాం? ఏమడుగుతాం మనము? ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాము? ఎవరు దీనికి ఇంజనీర్ అంటామా? ఏ పదార్థం నుంచి వచ్చిందంటామా? అవునా కదా? వాళ్ళు చెప్పేది అదే అనమాట. మ్యాడ్ ఫీల్ ఉంటాం మనం. ఇది చూస్తూ ఉంటేనే ఇది ఏ పదార్థాల నుంచి తయారైంది,
ఏ కెమికల్ రియాక్షన్ వల్ల ఈ బిల్డింగ్ అయింది అంటారా? ఇది ఇంజనీర్స్ తప్పదు ఎవరన్నా అడుగుతామా? ఓ పెద్ద బిల్డింగ్ చూస్తాం, యూనివర్సిటీ బిల్డింగ్ చూస్తాం, ఇప్పుడు వాళ్ళు కాన్ఫరెన్స్ చేస్తున్నారు ఆడిటోరియం బిల్డింగ్. ఆడ పోయిన తర్వాత అరే ఇది ఎట్లా తయారైంది, ఏ కెమికల్స్తో తయారైంది అంటామా? దీనికి ఎవరు డిజైన్ చేసినారని చెప్పంటామా? అంటే మనం ఒక వ్యక్తిని మనం రెఫర్ చేస్తున్నాం, అక్కడ ఒక తెలివిని మనం రెఫర్ చేస్తున్నాం, అవునా కదా? ఇక్కడ వచ్చే కొందికి ఈ భౌతిక ప్రపంచంలో మరి బిల్డింగ్ కావచ్చు, వీళ్ళు కూడా కావాలన్నమాట. ఈ సైంటిస్ట్ కూడా ఎవరు తయారు చేసినట్టే ఆ సైంటిస్ట్ పేరు చెప్పాలా? దానంతగా అది తయారు కాల. సైంటిస్టు వాని శరీరం ఉన్నటువంటి అగ్ని, వాయువు, జలము, భూమి తయారు చేసింది ఫార్ములా అని చెప్పి అనుకోవద్దు, దాన్ని ఒక్కోడు కదా. న్యూటన్ సిద్ధాంతం ఉందనుకో, న్యూటన్ సిద్ధాంతం మనం చెప్పామనుకో, న్యూటన్ పేరు చెప్పకుండా న్యూటన్లో ఉన్నటువంటి భూమి, అగ్ని, వాయువు, జలం అంతా కలిసేసి ఆ సిద్ధాంతాన్ని తయారు చేసిందంటాం మనం. దానికి ఒక్కోడు అక్కడ పేరు మాత్రం ఇతనికి కావాలి, న్యూటన్కి కావాలన్నమాట. బట్ భగవంతునికి ఇచ్చేదానికి మాత్రం అతను భూమి, అగ్ని, వాయువు, జలము అంతకంతకే వచ్చేసింది అంటాడు. సృష్టిని సృష్టించినప్పుడు భగవంతుడు సృష్టించాడంటే దానికి పేరేడనమాట. ఈయనకు పేరు కావాలి, భగవంతునికి మాత్రము ఇక్కడేమో నేను తయారు చేశాను ఫార్ములాని, నీలో ఉన్నటువంటి భూమి, అగ్ని, వాయువు, జలము తయారు చేయలేదు. అక్కడ మాత్రము భూమి, అగ్ని, జలము, వాయువు తయారు చేసింది, భగవంతుడు తయారు చేయలేదు. ఎంత మోసం చూడు, చీటింగ్ అనమాట. కాబట్టి ప్రభుపాద వారు దాన్ని అందుకే వాళ్ళు ఏం చేశాడు, చాలా హెవీ అయిపోయినాడు అనమాట ప్రభుపాద వారు. ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ ఇవ్వరు అనమాట, భగవంతునికి ఎవరు తెలివితేటలకి ఇరు, భగవంతునికి తెలివితేటలకి మయాధ్యక్షణ ప్రకృతి సూచే సచరాచరం హేతునా నేను కౌంటయ్య జగద్ పరివర్తతే. క్లియర్ గా చెప్తున్నాడు భగవంతుడు. ఇంత క్లియర్ గా ఎక్కడా లేదు, ఇక్కడ చెప్పేస్తున్నాడు. అన్ని లోకాలకు నేను మహేశ్వరుణ్ణి అని చెప్తున్నాడు. సర్వం నా నుంచి వస్తుంది చెప్తున్నాడు. భగవద్గీతలో చెప్తున్నాడు క్లియర్ గా, నేను తయారు చేశాను మయాధ్యక్షణ ప్రకృతి, నా అధ్యక్షణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సైన్స్ కాన్ఫరెన్స్ చేస్తున్నాను, ఎవరో అధ్యక్షత ఉండాలి కదా. అంతకంతగా జరిగిపోతుందా? అంతకంతగా రోడ్లు వచ్చేయడము, అంతకంతగా గెస్ట్లు వచ్చేయడము, అంతకంతగా దాని వెనక నువ్వు ఉండాలి, లీడ్ చేయాలి. భగవంతుడు చెప్తున్నాడు, ఈ సృష్టికంతా నేను లీడ్ చేస్తున్నాను అంటున్నాడు. నా అధ్యక్షతన, నా పర్యవేక్షణ జరుగుతూ ఉందని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన ప్రభుపాద సర్వకారణ కారణము, ప్రభుపాద వారు కూడా ఆయన దీన్ని ఖండిస్తున్నారు అనమాట. ఆత్మ లేనటువంటి సమాజాన్ని, ఆ జ్ఞానాన్ని కూడా ఆయన ఖండిస్తున్నాడు. అది లేకపోతే వేస్ట్. మన జ్ఞానం కానీ మన జీవితం కూడా భగవంతుని యొక్క దివ్యత్వం అర్థం చేసుకోవాలి. నేను ఆత్మని చెప్పి ఆత్మకు సంబంధించిన జ్ఞానము చాలా చాలా ముఖ్యం. తర్వాత భగవంతుని యొక్క ధామం, దివ్యధామం, ఆధ్యాత్మిక ప్రపంచం, అది భౌతిక ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేనటువంటిది అనమాట. ఆ ప్రపంచం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. దానికి వెళ్ళేటువంటి మార్గం కూడా మనము చూడాలి. ఈ కలియుగంలో ముఖ్యంగా దాన్ని వెళ్ళేటువంటి మార్గము హరినామ సంకీర్తన. మనం ఎక్కువ ఊరికే సైంటిస్టుల గురించి కూడా మాట్లాడకూడదు అనమాట. ఎందుకంటే ఈ హరినామం గురించి కూడా మాట్లాడాలి. ఎంత మాట్లాడినా కానీ చివరికి మనకి గమ్యమేమి, మనం భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం. శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారనమాట. ఈ మూర్ఖులను తెలుసు ఆయనకి, ఈ కలియుగంలో భయంకరమైన మూర్ఖులను తెలుసు అనమాట. అందుకని మహాప్రభు ఏం చేశాడంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చాడనమాట. ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఒక్కోసారి హెవీ డోస్ ఇస్తారనమాట. ఎప్పుడు హెవీ డోస్ ఇస్తారు? వాడు ఎక్కువ సిక్ అయిపోయినప్పుడు కదా. మామూలుగా లైట్ డోస్ ఇస్తారనమాట. బాగా లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? హెవీ యాంటీబయాటిక్స్ ఇస్తారనమాట. ఎందుకంటే అది రోగం నుంచి. ఇప్పుడు ఎందుకు ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చారండి కలియుగంలో? ఎక్కువ సిక్ అనమాట. ఇది మహామంత్రం. ఇది హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎక్కువ సిక్ అనమాట. ఆధ్యాత్మికంగా, భౌతికంగా బాగా సిక్ అయిపోయినారు, అనారోగ్యం అనమాట. కాబట్టి వీళ్ళకి బాగా పవర్ఫుల్ డోస్ ఉండాలి, బాగుండాలన్నమాట యాంటీబయాటిక్స్ వీళ్ళకి. కాబట్టి హరే కృష్ణ మంత్రం ఏం చేసినాడు చైతన్య మహాప్రభు ఇచ్చాడనమాట. ఇక్కడ జనాలని చేయడానికి ఈ మంత్రం వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. ఇది మార్గం. ఇది చైతన్య మహాప్రభు
ఆయన ఒకసారి జగన్నాథపురిలో ఉన్నప్పుడు బృందావనానికి వెళ్ళాలనుకుంటాడు అనమాట. సరే స్వరూప్ గోస్వామిని రామానందం ఇద్దరిని పిలిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కానీ మహాప్రభు భక్తులతో ఆయన చర్చించిన తర్వాతనే ఆయన మొదలు పెడతారన్నమాట. స్వరూప్ దామోదర్ ప్రభుని తర్వాత ఈ రామానందం ఆయన్ని పిలిచిన తర్వాత నేను ఈ విధంగా వెళ్ళాలనుకుంటున్నాను బృందావనానికి, మీరు పర్మిషన్ ఇవ్వాలి అంటారనమాట. వాళ్ళు దానికే ఒప్పుకుంటారు. అయితే మీతో పాటు ఒకరిని తీసుకెళ్ళాలి అని చెప్తాను, మీరు ఒకడే వెళ్ళడానికి లేదు. ఇప్పుడు చైతన్య మహాప్రభు మాత్రం ఒకడే పోవాలని చెప్పి అనుకుంటుంటాడు బృందావనానికి, ఎందుకంటే ఎవరితో సంబంధం లేకుండా. దీనికి ఒక కారణం కూడా ఉందనమాట. దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు ఒక భక్తుని తీసుకెళ్లాడు అనమాట, కాళకృష్ణదాసుని. ఆయన వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది, ఆయన ఈ భట్టాచార్యుల యొక్క వలలో పడిపోయాడు అనమాట. కాబట్టి ఈసారి అవంతా కూడా వద్దు, ఫ్రీగా హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఎవరు లేకున్నా. ఒక కారణం ఇది. ఇంకో కారణం ఏమంటే ఆయనకు చాలా సన్నిహితమైనటువంటి సహచరులు చాలా మంది ఉన్నారు. ఒకరిని తీసుకెళ్తే ఇంకోరు ఏమనుకుంటారో ఆ విషయం కూడా చెప్తారనమాట చైతన్య మహాప్రభు రామానందరాయ్కి, తర్వాత ఈ యొక్క స్వరూప్ దామోదర్కి. నేను ఒకరిని తీసుకెళ్ళి ఇంకోటి తీసుకుపోతే అందరూ నాకు సన్నిహితమే, కాబట్టి నేను ఒకరినే వెళ్తాను. బట్ వీళ్ళు ఒప్పుకోలేదనమాట. మీరు వెళ్ళేటప్పుడు మీ కమలాన్ని మోసేవాళ్ళు ఉండాలి, మీరు ఎప్పుడు హరినామ సంకీర్తనలో ఉంటారు, కొన్ని చోట్ల బ్రాహ్మణులు ఉంటారు, కొన్ని చోట్ల ఉండరు, మీకు ఆహారాన్ని ఇవ్వాలి, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండరు, కాబట్టి మీరు తప్పనిసరి ఎవరిని తీసుకొని పోవాలంటారు అనమాట. అప్పుడు మహాప్రభు ఏం చెప్తారంటే, నేను తీసుకెళ్తాను, అయితే నా అంతరింక సహచరులు కాకుండా ఎవరిన కొత్త వాళ్ళని పంపించండి. కొత్త వాళ్ళు ఎట్లుండాలి? పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి కృష్ణ. ఎందుకంటే ఇంతకుముందే ఆయనకు అనుభవం అనమాట. ప్రశాంతంగా లేనట్టు వ్యక్తి అయితే ఏమవుతుంది, హెజిటేట్ అవుతాడు. హెజిటేట్ అయినప్పుడు అతను ఈ మాయలోకి వెళ్ళడానికి అవకాశం. కృష్ణ చైతన్యం ఉండాలి. కృష్ణ చైతన్యం అంటే అతను డూప్లిసిటీ అనేది ఉండకూడదు అనమాట. అప్పుడు రెండు చెప్తున్నాను అనమాట. అతను కృష్ణ కాన్స్లో ఉండాలి, ఎటువంటి ఈ యొక్క ప్రశాంత మనస్సు కూడా ఉండాలి, డూప్లిసిటీ ఉండకూడదు అనమాట. డూప్లిసిటీ అనేది వెరీ వెరీ డేంజర్ అనమాట. ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన వ్యక్తికి డూప్లిసిటీ అనేది ఉండదన్నమాట, కపటం అనేది ఉండదన్నమాట. కలియుగంలో ఎక్కువ కపటం చూస్తూ ఉంటాం అనమాట. ఆధ్యాత్మిక పేరుతో కపటం చూపిస్తూ ఉంటారు అనమాట జనాలంతా కూడా. భౌతిక కొంతమంది రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు వచ్చేసాయి అనమాట. రీసెంట్లీ కూడా నేను చూశాను అనమాట. ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళు ఎంత కపటం అంటే వాళ్ళు ఆత్మ గురించి చెప్తారనమాట. వాళ్ళు బాగా ధ్యానం చేస్తారు, ఆత్మ గురించి అంతా చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బోధించే వాళ్ళంతా ఏమంటే దివ్యస్థితిలోకి వెళ్తారనమాట. దివ్యస్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు, స్త్రీ పురుషుల్ని సమానంగా చూస్తారు. వాళ్ళు చెప్పే ఫిలాసఫీ. అయితే ఒళ్ళో కూర్చొని పెట్టుకుని మాత్రం ఓన్లీ స్త్రీలను మాత్రమే కూర్చొని పెట్టుకుంటారు. ఒకరు అడిగారు అనమాట, వాళ్ళు దివ్యస్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుంటారనమాట, అందరినీ ఒళ్ళో కూర్చొని పెట్టుకుంటారు. అయితే ఓన్లీ మాతాజీలు మాత్రమే కూర్చుని. వాళ్ళు అడిగితే కానీ, ఏమయ్యా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? ఈవెన్ మన భారతీయ సంస్కృతి ఎట్లా అంటే, పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులు కానీ, తల్లి కానీ, సిస్టర్ని కానీ, కుమార్తెను కానీ ఒళ్ళో కూర్చొని పెట్టుకోరనమాట. మన భారతీయ సంస్కృతి అది. మరి ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే, డూప్లిసిటీ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నేరుగా వచ్చి కూర్చొని పెట్టుకుని, నేను చూశాను అన్నమాట కొంతమందిని, కొన్ని ఆర్గనైజేషన్స్. షాక్ అవుతుంది అనమాట మనకి. వాళ్ళు అడిగితే ఆత్మ అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళ ఆత్మలు కాబట్టి వాళ్ళు కూర్చుంటే నేను ఆత్మనే, వాళ్ళ ఆత్మే. ఒక సందర్భంలో మన అడగలసి వచ్చిందనమాట, ఒరి మూర్ఖ, ఆత్మలు అయినప్పుడు మగవాళ్ళు ఎందుకు కూర్చొని పెట్టుకో, నువ్వు వాళ్ళు మాతాజీలు ఎందుకు కూర్చొని పెట్టుకుంటావు? మగవాళ్ళు కూడా ఆత్మలేక ఎందుకు వారు కూర్చొని పెట్టుకోడు? డూప్లిసిటీ చూడు, ఎంత డూప్లిసిటీనో, ఎంత మూర్ఖులో చూడు. జనాలు కూడా అంత ఆలోచించారనమాట కదా. అతను అంత దివ్యస్థితిలో అందరినీ ఆత్మలు చూసేటప్పుడు అందరినీ కూర్చొని పెట్టుకోవాలి కదా. కుష్ఠవ్యాధులు కూడా కూర్చొని పెట్టుకోవాలి కదా, రోగులంతా కూడా కూర్చొని పెట్టుకోవాలి కదా. అందమైనటువంటి స్త్రీలు ఎందుకు కూర్చొని పెట్టుకోవాలి అతను? ఇది డూప్లిసిటీ అనమాట, ఎక్కువ డూప్లిసిటీ అనమాట. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నాడు, డూప్లిసిటీ లేని వాళ్ళు పంపించమంటున్నాడు ఆయన దగ్గర. ఆయన చివరికి ఏం చేశారంటే, స్వరూప్ దామోదర్ అప్పటికే ఆయన రెడీ చేసుకున్నాడు అనమాట చైతన్య మహాప్రభు. బలభద్ర భట్టాచార్య, ఇతనికి డూప్లిసిటీ లేదు,
అదే సమయంలో ప్రశాంతంగా ఉన్నాడు, మంచి బ్రాహ్మణుడు. మీరంటే ప్రేమ ఉంది ఇతనికి. ఇంకోటి ఏమంటే చైతన్య మహాప్రభు అంటే ఆయనకి ప్రేమ ఉంది. ఇతను తీసుకెళ్ళు అని చెప్పాడు అనమాట. సరే, ఆయన యాక్సెప్ట్ చేశాడు చైతన్య మహాప్రభు. ఇతను బలభద్ర భట్టాచార్య వెరీ గ్రేవ్ పర్సనాలిటీ అనమాట. తర్వాత ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ ఎవరికి కనిపించుకున్నానే చైతన్యం ఎవరిని కలలేదనమాట. తొందరగా లేచి బలభద్ర భట్టాచార్యతో పాటు బయలుదేరేస్తాడనమాట. వెనక మార్గంలో వెళ్తున్నాడు, అందరూ వెళ్ళేటువంటి మార్గంలో కాకుండా కట్వా మీద వెళ్తున్నాడు. ఆయన ఊర్లో వెళ్ళలేదు, బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అరణ్యంలోకి ప్రవేశించాడనమాట. అరణ్యంలోకి పోతుంటే జారికాండ ఫారెస్ట్ అది. పోయేటప్పుడు కొద్ది ముందరికి వెళ్ళే కొందికి కొన్ని పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు దారిలో ఉన్నాయన్నమాట, ఎదురుగా వస్తున్నాయన్నమాట. ఈయన బలభద్ర భట్టాచార్య భయపడిపోతున్నాడు. చైతన్య మహాప్రభు మాత్రం హరినామ సంకీర్తన చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఈయనకు ఆశ్చర్యం అయిపోయింది బలభద్ర భట్టాచార్యకి. ఈ ఏనుగులు, ఈ పులులు, ఖడ్గమృగాలంతా పెద్ద పెద్ద గుంపులు వస్తున్నాయి. అవి మహాప్రభు కీర్తన చేసుకుంటూ పోతుంటే గొర్రె పిల్లలు ఎట్లా పోతాయి పక్కకి, అట్లా వెళ్ళిపోతున్నాయి అనమాట. అవి ఏం చేయడం లేదు, అవి పక్కకి వెళ్ళిపోయేసి నిలబడుకుంటున్నాయి. మహాప్రభు నేరుగా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. చైతన్య మహాప్రభు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట అది, దేవదేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడనమాట. ముందుకెళ్తే కొన్ని ఈ యొక్క కొలను వచ్చింది. కొలను అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి మహాప్రభు దాంట్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నాడు అనమాట. స్నానం చేసేటప్పుడు కొన్ని ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. చాలా వైల్డ్గా ఉన్నాయి అవి, వాళ్ళకి చాలా ఫెరోసిస్గా ఉన్నాయి అనమాట. ఏనుగుల గుంపు అక్కడికి వచ్చిందనమాట. మహాప్రభు స్నానం చేస్తూ అవి వచ్చి నీళ్లు తాగుతున్నాయి. బలభద్ర భట్టాచార్య భయపడుతున్నారు అనమాట. ఆ నీళ్ళు తాగేటప్పుడు ఏం చేస్తుంటే చైతన్య మహాప్రభు అన్నిటిని తీసుకొని ఏనుగుల మీద చల్లాడనమాట. చల్లి వాడు చెప్తున్నాడు, మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి అని చెప్పి. అవి నేరుగా అన్ని ఇప్పుడు నీళ్లు చైతన్య మహాప్రభు చల్లంటే నీళ్లు పన్నాయో ఆ ఏనుగుల మీద, అవన్నీ కాళ్ళు పైకెత్తి తొండాలు పైకెత్తి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే నామ సంకీర్తన చేస్తున్నాయి. ఏనుగులు కొన్ని కింద పడిపోయినాయి అనమాట. తన్మయత్వంలో కొన్ని ఏడుస్తున్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృష్ణదాస్ కవిరాజు గోస్వామి చైతన్య చరితామృతంలో. అవి దొల్లుతున్నాయి మట్టిలో కృష్ణ ప్రేమలో ఏనుగులు. ప్రభుపాద వారు భాషలు చెప్తారనమాట, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేన స్వపాకేచ పండిత సమదర్శన. చైతన్య మహాప్రభు ఇక్కడ ఆయన మహాభాగవతుని యొక్క స్థాయిలో ప్రవర్తిస్తున్నారనమాట. మహాభాగవతుని దేవదేవుడు ఆయన. అయితే మహాభాగవతుని యొక్క రోల్ని తీసుకున్నారు ఆయన. మహాభాగవతుని రోలు. మహాభాగవతుడు ఎట్లంటే అందరినీ సమానంగా చూస్తాడు. ఏనుగుని, కుక్కని, చండాలుణ్ణి, ఆవుని అందరినీ సమానంగా చూస్తాడు. అందరిలో ఆత్మను చూస్తాడు అనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ఆ విధంగా మహాభాగవతం రూపంలో ఆయన ఏనుగుని కాదు, ఆ దీంట్లో జీవుని చూస్తున్నాడు అనమాట. పులిని చూడడం లేదు అతను, దాంట్లో జీవుని చూస్తాడు. కాబట్టి మహాభాగవతుడు నిజంగా పవిత్రమైనటువంటి, ఎటువంటి అసూయలైనటువంటి, సర్వభూత రథ, అందరినీ సమానంగా చూసి అందరికీ స్నేహంగా ఉండేటువంటి మహాత్ముడుగానైతే అతను వాటి దగ్గరికి వెళ్ళినా కానీ, పులుల దగ్గరికి వెళ్ళినా కానీ, సింహాల దగ్గరికి వెళ్ళినా కానీ వాటిలో కూడా భగవంతుడు ఉంటాడు. సర్వేచ చాహం హృది సన్ని విష్ణు మతస్మృతి జ్ఞానం అపోహనంచం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, వాటిని దూరంగా పంపిస్తాడు అనమాట. అతను సర్వభూత రథుడు, అందరికీ సమభావంలో ఉండేటువంటి వ్యక్తి మహాభాగవతుడు. అతను ఏ క్రూరముఖము అతను ఏం చేయలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క జీవులో భగవంతుడు. ఇంక దేవాదేవుడు అన్నప్పుడు ఇంక ఊహించుకోండి, అవేమీ చేయడం. అట్లా మనం ఇమిటేట్ చేయడానికి లేదు, మహాభాగవతుని ఇమిటేట్ చేయడానికి లేదు. మనం పోయినామనుకో, ఆ విధంగా మనం పోయినామనుకో, ఎవరిన భక్తుడు పోయినానుకో పులి దగ్గరికి పోయి చైతన్య మహాప్రభు భగవద్గీతలు ఏం చెప్తా ఉంది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేన స్వపాకేచ పండిత. నేను పండితుడు అయిపోయినాను. ఇప్పుడు అందరినీ సమానంగా చూడాలి. పులిని కూడా సమానం. మన దగ్గరికి పోయినాం అనుకో, పులి ఏం చేస్తుంది, మహాప్రసాదిగా అని చెప్పి నేను తినేస్తుంది అనమాట. అది కూడా కృష్ణ చైతన్యం అయిపోతుంది అనమాట. నువ్వెంత కృష్ణ చైతన్యం అయిపోయినావో అదే అది కూడా. కాబట్టి మనం ఇమిటేట్ చేయకూడదు. ప్రభుపాద ఏం చెప్తానంటే మనం ఇమిటేట్ చేయకూడదు. గొప్ప వ్యక్తులు మనము ఇమిటేట్ చేయడానికి లేదు. మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళు అనుసరిస్తూ మనము.
కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన ఈ ఫెరోషియస్ భయంకరమైనటువంటి క్రూరమృగాల దగ్గర జపం చేపించాడు, మనం మంచి మానవుల దగ్గర జపం చేపించడానికి ప్రయత్నం చేస్తాం, భక్తులతో కలిసి మనం జపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఏమైంది, ఏనుగులంతా కూడా అవి దొలుతున్నాయి, వాటిని అక్కడ వదిలేశాడనమాట, ముందుకెళ్ళాడనమాట. ముందుకెళ్తే ఒక సింహం పడుకొని ఉంది, జస్ట్ చైతన్య మహాప్రభు పాదం తగిలిందంటే అది బిగ్గరంగా హరినామం చేస్తూ అది భగవంతుని యొక్క తన్మయత్వంలో నిమగ్నమైంది. కొంచెం ముందుకు వెళ్ళే ముందుకి మహాప్రభు గట్టిగా హరినామం చేస్తుంటే ఎంతో మధురంగా జింకలంతా వచ్చేసాయి అనమాట. అడవిలో నుంచి ఎక్కడెక్కడున్న జింకలంతా వచ్చేసాయి. జింకలు ఈ పక్క కొన్ని వందల జింకలు వెళ్తున్నాయి అనమాట మహాప్రభుతో పాటు. ఈ జింకలు వెళ్ళేటప్పుడు కొంత సమయానికి 7 పులులు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు చైతన్య చరితం. 7 పులులు కూడా వచ్చి జాయిన్ అయినాయంట జింకలతో పాటు. అవి కూడా కలిసి వెళ్తున్నాయి. చైతన్య మహాప్రభు చూశాడనమాట ఈ జింకల్ని, ఈ పులుల్ని కలిసి హరినామ సంకీర్తన చేస్తున్నాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. మామూలుగా చేయడం లేదు, 2 ఆలింగనం చేసుకుంటున్నాయి అనమాట. పులి జింక ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయి అనమాట. అవి 2 జింకలు పుల్లు. మామూలుగా అది సాధ్యం కాదు. ఇది చూసి చైతన్య మహాప్రభు భాగవతంలో ఆయన గుర్తు పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు చూస్తాడనమాట. బ్రహ్మ విమోహన్ లీలలో బ్రహ్మ వృందావనం చూసి ఆయన ఒకటి శ్లోకం చెప్తాడనమాట. వృందావనంలో అసూయ అనేది లేదు, అంత పవిత్రమే, ఇక్కడ శత్రువు మిత్రువు అనే భేదం లేదు, ఇక్కడ ఉన్నటువంటి జంతువులు పులులు కానీ ఏనుగులు కానీ జింకలు కానీ అన్ని స్నేహభావంతో ఉంటాయి. వృందావనం యొక్క చైతన్యం అది. మహాప్రభు ఆ శ్లోకాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనమాట. ఇది వృందావనం, ఆయన మొత్తం వృందావనాన్ని చూస్తున్నాడు, జారికాండ అరణ్యాన్ని చూడడం లేదనమాట. వృందావనం, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ వృందావనం, చైతన్య మహాప్రభు ఎక్కడుంటే అక్కడ వృందావనం అనమాట. ఆయన శ్లోకాన్ని తలుచుకుంటూ నవ్వుతున్నారు అనమాట. అవి డాన్స్ చేస్తుంటాయి, అవి ఏడుస్తున్నాయి, దొల్లుతున్నాయి, ఆలింగనం చేసుకుంటున్నాయి. పులులు తర్వాత జింకలు అంతా కూడా చేసుకుంటూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అవంతా కూడా అట్లే వెళ్ళిపోయాయి. మళ్ళీ కొద్ది దూరం అంటే పక్షులు వచ్చాయన్నమాట. పక్షులు కూడా ఏం చేస్తున్నాయి, పైన తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తున్నాయి. మహాప్రభు గట్టిగా హరినామ సంకీర్తన చేస్తుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ చెట్లు, తారులు, లతలు కూడా అవి కూడా ఎంతో హ్యాపీ అయిపోతున్నాయి. అవి కూడా ఆనందంతో పులకిస్తున్నాయంట. వృక్షాలు తర్వాత లతలు కూడా. అంటే ఇక్కడ చూడొచ్చు మనము ఈ హరినామ సంకీర్తన అనేది ఎంత శక్తివంతమైందంటే, అది జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు, దేవతలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, లతలు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవుతుంది. ప్రతి ఒక్క జీవి ఏమవుతుంది, ఆధ్యాత్మిక అభివృద్ధి అయ్యి భగవద్ధామానికి చేరుతుంది. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అంటే ఇదే అర్థం అన్నమాట. అంటే మానవులే కాదు, ఏ జీవి అయినా కానీ ఈ హరినామ సంకీర్తనతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చైతన్య మహాప్రభు ఇంత అద్భుతమైనటువంటి నామ సంకీర్తన మనకి ఇచ్చారు. ఇదే మార్గం మనకి. ఈ కలియుగానికి మార్గం వచ్చి నామ సంకీర్తన. దీన్ని మనం ఏం చేయాలి, బాగా జపించాలి. హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ మనం ఏం చేయాలి, భగవద్ధామానికి వెళ్ళడానికి మనము ఈ శ్లోకంలో అదే చెప్తున్నారన్నమాట. చివరి యొక్క ప్రయోజనం ఏమంటే, భగవద్ధామానికి ఎట్లా వెళ్ళాలో అదే మన నిజమైనటువంటి ప్రయోజనము. భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గాన్ని మనకు చైతన్య మహాప్రభు సులువుగా ఇచ్చాడు. హరినామ సంకీర్తనని దాన్ని చేస్తూ వచ్చినట్టయితే మనం భగవద్ధామానికి వెళ్తామన్నమాట. కాబట్టి భగవంతుని యొక్క ఐశ్వర్యాలు కూడా మనకు అర్థమవుతాయి. భగవంతుడు ఆయన సకల ఐశ్వర్యం, అన్ని ఐశ్వర్యాలకు అధిపతి అన్నమాట. అటువంటి భగవంతుని కూడా మనం సాక్షాత్కరించుకోగలుగుతాం. స్వరూప్ దామోదర గోస్వామి, రామానందరయ్య, చైతన్య మహాప్రభు మనసులో ఏది ఉందో అది గుర్తుపెట్టుకుంటున్నారు. వాళ్ళు పట్టేస్తున్నారు అనమాట. వాళ్ళు ఆయన మనసుని అర్థం చేసుకోగలుగుతున్నారు. అది సాధ్యం కాదు. భగవంతుని యొక్క మనసుని అర్థం చేసుకునేది సాధ్యం కాదనమాట. అయితే భక్తుడికి అది సాధ్యం. భగవంతుడు ఆయన వ్యక్తపరుస్తాడు. లైక్ సూర్యుడిని మనం ఇంతకుముందు చెప్పినట్టు, సూర్యుడిని మనం చూడాలంటే సూర్యకాంతితోనే మనం చూడగలం. సూర్యకాంతిని మనం చూస్తున్నాం సూర్యుడిని. సూర్యుడు లేదనుకో, సూర్యకాంతి లేదనుకో, సూర్యుడు మనకి కనిపించడు. ఎన్ని లాంతర్లు పెట్టినా, ఎన్ని టార్చ్ లైట్ వేసినా మనకు సూర్యుడు కనిపించడు. మన సూర్యుని చూడాలంటే ఏం చేయాలి, సూర్యకాంతి మనకు కావాలి. అదేవిధంగా భగవంతుని మనం సాక్షాత్కరించుకోవాలంటే భగవంతుని కృప మనకి కావాలి. ఆ కృప ఎట్లా వీలవుతుందంటే కలియుగంలో నామ సంకీర్తన కావాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న అడగచ్చు. ఎస్, మైక్ ఇందా, మైక్.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గణేస్తాన్ని సునిచేవ స్వపాకేచ పండిత సమదర్శన అన్నారు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికాచార్యుడు కూడా పండితుడు కదా ప్రభు. అంటే కుక్క తినే మాంసం తినేవాడిని ఆధ్యాత్మికాచార్యుడిని సమానంగా చూడలేం కదా ప్రభు. అది దాంట్లో చూడమని చెప్తున్నది కదా. సమానంగా చూడాలని చెప్తుంది భగవద్గీత. నిజమైనటువంటి భక్తుడు అందరినీ సమానంగా చూడాలి అంటే అర్థం ఏమంటే అందరిలో ఆత్మను చూడాలి, అందరిలో ఆత్మను చూడాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి భక్తుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క బ్రాహ్మణులో ఉండేటువంటిది ఆత్మే, భగవంతుని యొక్క అంశం. అదేవిధంగా కుక్కలో ఉండేది కూడా ఆత్మే. అతనికి మానవ జన్మ వచ్చి ఉన్నతమైన జన్మ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి అతను కుక్క అయిపోయాడు అనమాట. అదేవిధంగా ఏనుగులు ఉండేది కూడా ఆత్మే. ఆ విధంగా సమంగా చూస్తాడనమాట. చూసి వాటికి గౌరవాన్ని ఇస్తాడు. అతనేసి కుక్కను మీ కౌగిలించుకోడు. ఆ విధంగా మనం చేయలేం. దాని స్థాయిని బట్టి దాని గౌరవాన్ని ఇస్తాడనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు భక్తుల్ని మనం కౌగిలించుకుంటాం, మనం శునకాన్ని కౌగిలించుకోను. శునకాన్ని కౌగిలించుకుంటే ఏం చేస్తుంది? కరుస్తుంది. కాబట్టి దానికి ఏం చేయాలంటే ప్రసాదం ఇచ్చి దాని గౌరవాన్ని ఇస్తాం. అర్థమవుతుంది కదా. అట్లా దాని స్థాయిని బట్టి దానికి గౌరవాన్ని ఇవ్వడం. ఏనుగు ప్రసాదం ఇవ్వచ్చు, హరే కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు. అట్లా నిజమైనటువంటి ఆచార్యుడు ఏం చేస్తాడంటే దాని స్థాయికి తగ్గట్టుగా గౌరవాన్ని ఇస్తాడు. అదే సమయంలో దాన్ని పూర్తిగా అతను తెలుసు అది కూడా జీవి. ఈ జన్మలో అది ఈ జన్మను దాని కర్మకు సరిలేక అది ఆ జన్మనెత్తింది. కుక్కగానో ఏనుగుగానో మానవ జన్మ వచ్చినప్పుడు ఉపయోగించినప్పుడు ఆ జన్మని ఈ విధంగా ఇది మారిపోయింది. కాబట్టి ఇది కూడా ఆత్మే, భగవంతుని యొక్క అంశము. ఇది కూడా ఆమె మవేవంశో జీవలోకే జీవభూత సనాతన. ప్రతి ఒక్క జీవి నా యొక్క అంశ, భగవంతుని యొక్క అంశగా సమానంగా చూస్తాను. ఆధ్యాత్మిక స్థాయిలో, భౌతికమైన శరీర స్థాయిలో కాదు, అది శరీర స్థాయిలో వేరేనే. బట్ ఆధ్యాత్మిక స్థాయిలో, ఆత్మ స్థాయిలో అవన్నీ ఒకటే. ఓకే. గ్రంథ శ్రీమద్ భాగవతం కి, శ్రీమద్ భగవద్గీత కి, శిలా ప్రభుపాద్ కి నితాయ గౌరవం.